హలో గైస్, వెల్కమ్ బ్యాక్. ఏంటంటే మనకి జిఎస్ ఏం చదవాలని అందరికీ డౌట్ ఉంటుంది. వాడు చెప్పింది వీడి చెప్పింది కాదు. నీకు నువ్వు జిఎస్లో ఏం చదవాలో ఎట్లా డిసైడ్ కావాలో ఒకసారి చూడండి. మీరు మాక్ టెస్ట్ రాస్తారు కదా. ఓకే, నేను టైం వేస్ట్ చేయను, డైరెక్ట్ నేను వెళ్ళిపోతా. ఓకే, వీడియోలకి ఏంటంటే మీరు కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? ఏంటంటే జిఎస్ వాడు చెప్పింది వీడి చెప్పింది కాకుండా నీకు నువ్వు జిఎస్ ఏం చదవాలో ఎట్లా ఫిక్స్ అవ్వాలో చెప్తే వీడియోలో. ఓకేనా? మీరు మాక్ టెస్ట్ రాస్తారు కదా. ఇగో ఇది ప్రీవియస్ పేపర్ సిజిఎల్ 17 సెప్టెంబర్ మాక్ టెస్ట్ రాస్తారు కదా. రాసినప్పుడు ఏంటంటే జిఎస్ ఓపెన్ చేసినప్పుడు అందులో క్వశ్చన్స్ ఉంటాయి కదా. జిఎస్ క్వశ్చన్స్లో మీకు టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ కనబడతాయి. ఓకేనా? అందులో నుంచి మీరు తీసుకొని ఇప్పుడు ఒక క్వశ్చన్ వచ్చింది అంటే అది ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ అంటే ఏ టాపిక్ సంబంధించింది. ఉం? అది తీసుకొని దాన్ని ప్రిపేర్ అవ్వాలి. ఓకేనా? ఇప్పుడు నేను 25 క్వశ్చన్స్ మీకు ఇందులో చూపెడతా. 25 క్వశ్చన్స్ ఎందులో నుంచి వచ్చినా చూపెడతా. చూడు, ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఏంటంటే ఆర్టికల్స్ నుంచి వచ్చింది. ఓకే, అడ్వకేట్ జనరల్ ఆఫ్ స్టేట్ అనేది ఏ ఆర్టికల్ అని వచ్చింది. ఓకే, అండ్ మనం ఇప్పుడు చేయాల్సింది ఏంది? ఆర్టికల్స్ అనే చాప్టర్ చదువుకోవాలి. ఓకే, ఆర్టికల్స్ అనే చాప్టర్ చదువుకోవాలి. ఓకే, ఆర్టికల్స్ పక్కా చదువుకోవాలి. ఎందుకంటే ఆ క్వశ్చన్ ఇప్పుడు ఇందులోనే ఎన్నిసార్లు రిపీట్ అయినా చూపెడతాను నేను ఒక్క మాక్ టెస్ట్లోనే. 17 సెప్టెంబర్లో ఆఫ్టర్నూన్ వచ్చిన క్వశ్చన్ పేపర్లో ఇది రిపీట్ అయింది. ఓకే, 2024. ఓకే, ఆర్టికల్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే చూడండి, ఇది ఎకనామిక్స్. ఓకే, ఎకనామిక్స్లో నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే ఎకనామిక్స్. ఓకే, ఎకనామిక్స్ చదువుకోవాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే నేమ్స్ ఆఫ్ మస్ ఖేలో ఇండియన్ గేమ్స్. ఓకే, అంటే ఇప్పుడు ఏంటి స్పోర్ట్స్ ఈవెంట్స్ కూడా చదువుకోవాలి మనం. ఓకే, స్పోర్ట్స్ ఈవెంట్స్. ఓకే, వాటి నేమ్స్ కూడా మనం చదువుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇవి క్లాసికల్ డ్యాన్సెస్. ఓకే, డ్యాన్సెస్ ఉంటాయి కదా. ఆ డ్యాన్సెస్ ఏ స్టేట్కి సంబంధించినవి, అందులో ఉన్న ఫేమస్ పర్సనాలిటీస్. ఇప్పుడు చూడు, ఇందిరా బోరా. ఓకే, బోరా ఉన్నదానికి డైరెక్ట్ మనం సత్రియ అని పెట్టొచ్చు. ఓకే, బోరా ఉంటే మనం డైరెక్ట్ సత్రియ అని పెట్టొచ్చు అట్లా. ఓకేనా? ఇలాంటి మోడల్స్‌లో మీకు తెలిసిపోతుంది. మీకు క్వెషన్ చేస్తుంటే ఓకే, క్లాసికల్ డాన్సెస్ మీద క్వెషన్స్ వస్తున్నాయి. డాన్సెస్ మొత్తం కవర్ చేసుకోవాలి. ఓకేనా? ఇట్లా. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే చూడు, ఉస్మాన్ ఉస్తాద్ అమ్జద్ అలీ ఖాన్, ఏ రినౌడ్ మ్యూజిషియన్ ఫ్రమ్ ఇండియా, ఈస్ నోన్ ఫర్ ప్లేయింగ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇన్‌స్ట్రుమెంట్స్. ఓకేనా? ఇన్‌స్ట్రుమెంట్స్ అనే మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ మీద క్వెషన్స్ వస్తున్నాయి. సో, మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ చదువుకోవాలి. ఇది మీ మైండ్‌లోకి రావాలి. ఇట్లా మీరు టాపిక్స్‌ని ఇట్లా డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడు 25 క్వెషన్స్‌కి ఆల్మోస్ట్ కొన్ని రిపీట్ అయినయి ఉంటాయి కదా. ఆ రిపీట్ అయినది పక్కా ఫస్ట్ అది చదువుకొని మిగతా అన్ని టాపిక్స్ అని కవర్ చేయాలి. ఇప్పుడు చూసినాం మనకు ఆర్టికల్స్ వచ్చినాయి, డాన్సెస్ వచ్చినాయి, మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ వచ్చినాయి. నేను మీకు ఇవన్నీ లాస్ట్‌కు ఏమేం టైప్ ఆఫ్ క్వెషన్స్ ఓన్లీ ఈ మాక్ టెస్ట్‌లో ఎన్ని టైప్స్ ఆఫ్ క్వెషన్స్ వచ్చినాయి, ఎన్ని టాపిక్స్ వచ్చినాయని లాస్ట్‌కి మీకు సీరియల్ నెంబర్ ఇస్తా. ఒకసారి చూడండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే చూడండి, ఇప్పుడు గ్రేటెస్ట్ ఇండియన్ వోకలిస్ట్ అంటే క్లాసికల్ డాన్సర్. ఇది కూడా మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్సే. ఓకేనా? మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ 2 క్వెషన్‌లు వచ్చినాయి. సో, మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ మనం చదువుకోవాలి. అంతే. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు చూడండి, డాన్స్ ఫెస్టివల్స్ అండ్ డాన్సెస్ కూడా టాపిక్ చదువుకోవాలి మనం. ఫెస్టివల్స్ అండ్ డాన్సెస్ కూడా చదువుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ అంటే పర్సంటేజ్ ఆఫ్ కార్బన్ అండ్ గ్లూకోజ్. ఇది సంబంధించి దేనికి సంబంధించి? కెమిస్ట్రీ, ఫిజిక్స్ సంబంధించి. ఓకే, సైన్స్‌కి సంబంధించిన వాడు సైన్స్ కూడా చదువుకోవాలి. ఓకేనా? సైన్స్ కాకుండా మిగతాయన్నీ ఎంత ఉన్నాయో చూసుకుందాం. ఎందుకంటే సైన్స్ ఉన్న తర్వాత చదువుకుందాం. ఫస్ట్ మిగతాయన్ని కంప్లీట్ చేసుకుందాం. ఓకేనా? నెక్స్ట్ ఆర్టికల్స్ చూసినాం. ఆర్టికల్స్ మళ్ళీ వచ్చింది. ఓకే, ఆర్టికల్స్ ఇంపార్టెంట్. మనకు ఆల్రెడీ 2 వచ్చినాయి ఇప్పుడు ఆర్టికల్స్. చూసిర్రా? 2 వచ్చినాయి ఆర్టికల్స్. నెక్స్ట్ 10థ్‌కి వచ్చేసరికి ఏంటంటే చూడండి, నిక్షయ్ మిత్ర ఇనిషియేటివ్ ఐఏఎఫ్. ఓకే, కొన్ని ఆబ్జెక్టివ్స్ ఉంటాయి. ఇప్పుడు కొన్ని గవర్నమెంట్ స్టార్ట్ చేసిన వాటికి కొన్ని ఆబ్జెక్టివ్స్ ఉంటాయి. ఆ ఆబ్జెక్టివ్స్ నేర్చుకోవాలి. ఓకేనా? ఈ స్ట్రాటజిక్ పార్ట్ ఇవన్నీ మీరు నేర్చుకోవాలి పక్కా. ఓకే, కరెంట్ అఫైర్స్ పార్ట్, స్ట్రాటజీ పేపర్ ఇవి నేర్చుకోవాలి మీరు. ఓకే, నెక్స్ట్ 11థ్ క్వశ్చన్ వస్తుంది చూడండి. ఏంటిది? హాలోజన్ మెటీరియల్, కెమిస్ట్రీకి సంబంధించింది. ఓకే, కెమిస్ట్రీకి సంబంధించింది. ఓకే, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇప్పుడు కొంచెం ఆగుదాం. ఇప్పుడు చూడండి, జియోగ్రఫీ. వేర్ డస్ కృష్ణా రివర్ ఒరిజినేట్స్. ఇప్పుడు మనకి ఏం నేర్చుకోవాలి? రివర్స్ ఎక్కడి నుంచి ఒరిజినేట్ అవుతున్నాయి, ఎక్కడి నుంచి ఎక్కడికి ఫ్లో అవుతుంది. ఓకే, రివర్స్ ఆఫ్ ఇండియా. ఓకే, రివర్స్ ఆఫ్ ఇండియా గురించి తెలుసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే నెక్స్ట్ జంతర్ మంతర్, ది ఫేమస్ అబ్జర్వేటరీ. ఇవి హిస్టరీకి సంబంధించినవి. హిస్టరీలో ఫేమస్ ప్లేసెస్ ఉంటాయి కదా. ఇవి స్ట్రాటజిక్ కిందకి కూడా వస్తాయి. హిస్టరీలో ఫేమస్ ప్లేసెస్ ఉంటాయి కదా. అవి ఎవరు కట్టించిళ్ళు, ఎక్కడ ఉంటుంది, ఇవి నేర్చుకోవాలి.
ఓకేనా? చూసినావా? ఒక్క మాక్ టెస్ట్‌లో మనకి ఇన్ని టాపిక్స్ వస్తాయి. సో, ఇలా మీరు టాపిక్స్‌ని డివైడ్ చేసుకోవాలి. రాసుకోవాలి టాపిక్స్‌ని. రాసుకుంటే మీకు ఎవ్వి చదవాలనేది మీకు అర్థమైతది. ఓకేనా? నెక్స్ట్ 14థ్ వచ్చేసరికి ఏందంటే ది టర్మ్ ఫాలో ఆన్ ఈస్ చూసినావా? ఈ గేమ్స్ అండ్ స్పోర్ట్స్‌కి సంబంధించింది. ఫాలో ఆన్ క్రికెట్‌కి సంబంధించింది. ఇది అందరికి తెలిసిందే. ఓకేనా? ఇలాంటియి చేయడం వల్ల మీకు ఇప్పుడు చూసినావా? ఇందులోనే మీకు ఓ 10 టాపిక్‌లు వచ్చినాయి. ఈ 10 టాపిక్‌లు ఫస్ట్ చదువుకో. ఎందుకంటే ఇందులో నుంచి మళ్ళీ నెక్స్ట్ వేరే దాంట్లో కూడా వస్తాయి. ఓకేనా? ఆర్టికల్స్ అనేది ఒక్క దాంట్లో కాదు. ఆర్టికల్స్ క్వెషన్ ప్రతి ఒక్క టెస్ట్‌లో వస్తది. ఓకేనా? నెక్స్ట్, నెక్స్ట్ క్వెషన్ ఒకసారి చూద్దాం. ఫైలం పోరిఫెరా అనేది బయోలజీకి సంబంధించింది. ఓకే. బయోలజీకి సంబంధించింది. ఓకే. 16 వచ్చేసరికి ది ఏజ్ ఆఫ్ రిటైర్మెంట్ ఆఫ్ చీఫ్ జస్టిస్ ఇది కూడా పాలిటీకి సంబంధించింది. చూసినావా? పాలిటీకి సంబంధించిన 3 క్వెషన్‌లు వచ్చినాయి. ఆర్టికల్స్ 2 ఇప్పుడు ఇదొకటి. ఓకే. ఆర్టికల్స్ 2 ఇదొకటి. ఓకే. నెక్స్ట్ ఈ ఆర్టికల్ 40 మళ్ళా ఫోర్త్ క్వెషన్. ఓకే. ఫోర్త్ క్వెషన్ చూసినావా? ఫోర్త్ క్వెషన్ కూడా వచ్చింది. ఓకే. అంటే పాలిటీ మీద 4 క్వెషన్‌లు వచ్చాయి. సో, నువ్వు పాలిటీ గట్టిగా చదువుకోవాలి. ఎందుకంటే పాలిటీ మీద ఇన్ని క్వెషన్‌లు వస్తున్నాయి. సో, ఆర్టికల్స్ మీద 3 క్వెషన్‌లు వచ్చినాయి అంటే నువ్వు ఆర్టికల్స్ ఎంత బాగా చదువుకోవాలో గుర్తుపెట్టుకో. ఓకేనా? నెక్స్ట్ ఇగో డొమింగో పాయస్ ఓకే. వాస్ ఎ డాష్ ట్రావెలర్ ఓకేనా? ఇది హిస్టరీకి సంబంధించింది. ఓకే. ఎవరొచ్చిండ్రు ఇండియాకి? ఎక్కడి నుంచి వచ్చిండ్రు? ఈ టాపిక్‌ని కూడా మీరు చదువుకోవాలి. అంటే ఇట్లా మీరు టాపిక్‌ని మీరు డివైడ్ చేసుకోవాలి. ఇట్లా మీరు టాపిక్‌ని చదువుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ 19థ్ క్వెషన్ వచ్చేసరికి హుజాగిరి డాన్స్ స్టెప్స్ చూసినావా? డాన్సెస్ ఓకేనా? డాన్సెస్, మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్స్, ఫెస్టివల్స్ ఇవి పక్కా చదవాలి స్టార్టింగ్ దిక్కల. ఈ 3 చదివితే ఇందులో నుంచి పక్కా మీకు 4 క్వెషన్‌లైనా వస్తాయి. ఓకేనా? నెక్స్ట్ 20 క్వెషన్ వచ్చేసరికి ది బెస్ట్ నోన్ రూలర్ ఓకే. ఇది హిస్టరీకి సంబంధించింది. ఓకే. మీరు స్టాటిక్ జీకే పార్ట్‌లో మీరు క్వెషన్ ఇవ్వదు. సిటిజన్‌షిప్ యాక్ట్ ప్రొవైడ్స్ ఇది కూడా పాలిటీ నుంచి 5 క్వెషన్స్ వచ్చినాయి. ఎప్పుడు సీజీఎల్ 17 సెప్టెంబర్‌ల 2024ల పాలిటీ నుంచి 5 క్వెషన్‌లు వచ్చినాయి. అంటే నువ్వు పాలిటీ చదువుకుంటే నీకు 10 మార్కులు వచ్చినట్టే. జీఎస్ హార్డ్ అని ఎవడు చెప్పిండు? జీఎస్ హార్డ్ అని ఎవడు చెప్పిండు మీకు? జీఎస్ ఈజీయే. చూస్తున్నారు కదా! 10 క్వెషన్‌లు ఒక పాలిటీ చదివితే నీకు 10 మార్కులు వచ్చినాయి. కష్టం ఎట్లయితది చెప్పు? జస్ట్ ఇప్పుడు మీరు ఏం లేదు. ఏది చదవాలో తెలవక మీరు పిచ్చోళ్ళైతే మాక్ టెస్ట్‌లో చూసి ఏవి చదవాలో చూసుకోండి. మీకు తెలుస్తది. ఓకేనా? నెక్స్ట్ ఇగో చూడండి. నోబెల్ పీస్ ప్రైజ్ ఓకేనా? ప్రైజెస్ ఎవరికొచ్చినాయి? ఇది కూడా నేర్చుకోవాలి. ఓకేనా? ప్రైజెస్ ఎవరికొచ్చినాయో కూడా నేర్చుకోవాలి. ఓకే. ప్రైజెస్ ఎవరికొచ్చినాయో మీరు నేర్చుకోవాలి. సో, ఇది 23rd వచ్చేసరికి హూ ఈస్ ది లీడర్ ఆఫ్ రెవల్యూషనరీ ఇన్ బీహార్ డ్యూరింగ్ సో, ఇవి రెవల్యూషనరీ మూవ్‌మెంట్స్ ఇవి కూడా నేర్చుకోవాలి మీరు. రెవల్యూషనరీ మూవ్‌మెంట్. ఇట్లా మీరు టాపిక్స్‌ని డివైడ్ చేసుకోండి. నేను టాపిక్స్ మొత్తం పీడీఎఫ్ ఫార్మ్‌లో మీకు ఇస్తా లాస్ట్‌కి చూడండి. ఈ టాపిక్స్ మన ఈ రోజు మాక్ టెస్ట్‌ల అంటే నేను రాసిన మాక్ టెస్ట్‌ల ఇన్ని టాపిక్స్ చూసినా ఇవన్నీ మనం చదువుకోవాలి. ఓకే. ఇవన్నీ మనం చదువుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఏందంటే గాల్వనైజేషన్ ఇస్ ప్రాసెస్ ఆఫ్ ఓకే. ఫిజిక్స్‌కి సంబంధించి. ఫిజిక్స్, కెమిస్ట్రీకి సంబంధించి. ఓకే. ఫిజిక్స్, కెమిస్ట్రీకి సంబంధించి. ఓకే. చూసినా మీకు ఎన్ని టాపిక్స్ వచ్చినా ఇగో బీహారీ పిల్ల ఇది కూడా హిస్టరీకి సంబంధించింది. నేను హిస్టరీ, సైన్స్ కాకుండా మిగతాయన్నీ ఒక 10 టాపిక్స్ వచ్చినాయి మనకు. హిస్టరీ, సైన్స్ కాకుండా మిగతాయన్ని ఒక 10 టాపిక్‌లు వచ్చినాయి. ఆ 10 టాపిక్‌లు మీకు ఇప్పుడు పీడిఎఫ్ చూపెడతా చూడండి. చూసిర్రా? ఇవి మీరు చదువుకోండి. ఇది నేను మన టెలిగ్రామ్ గ్రూప్‌లో పెడతా. మీ టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా జాయిన్ కావండి. ఇవి మాత్రమే మీరు చదువుకోండి. ఓకేనా? ఇట్లా మీరు ప్రతి ఒక్క మాక్ టెస్ట్‌ని అనలైజ్ చేయాలి. ప్రతి ఒక్క మాక్ టెస్ట్‌ని ఏమేమి వస్తున్నాయి? ఏం చదవాలి? అనేది మీరు అనలైజ్ చేయాలి. అనలైజ్ చేస్తే మనకు పక్కా జీఎస్‌లో స్కోర్ పెంచుకునే ఛాన్స్ ఉంటది. ఎందుకంటే మీరు అన్ని మాక్ టెస్ట్ ఇట్లా అనలైజ్ చేయడం వల్ల, అన్ని మాక్ టెస్ట్‌లు అనలైజ్ చేయడం వల్ల ఎవ్వొస్తున్నాయో మీకు అర్థమైతది. ఓకేనా? మీరు ఇట్లనే మీరు జీఎస్ చదివేటప్పుడు ఏందంటే, జీఎస్ ఎగ్జామ్ రాస్తున్నారు. ఓకేనా? ఇట్లా క్వెషన్ వచ్చింది. మీరేం లేదు. ఇగో ఇట్లా సొల్యూషన్ కొట్టి సొల్యూషన్ కిందకి పోయి చూసిర్రనుకో, మీకు మస్తు ఇన్ఫర్మేషన్ ఉంటది. ఆ క్వెషన్ మర్చిపోరు ఇంకోసారి. దానికి సంబంధించిన ఇగో సిమిలర్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తది. ఓకేనా? ఇట్లా కూడా జీఎస్ మీరు నేర్చుకోవచ్చు. ఓకేనా? నేను ఈ టాపిక్స్ ఏమేం టాపిక్స్ ఇప్పుడు చూడు. ఈ మాక్ టెస్ట్ నుంచి ఏమేం టాపిక్స్ ఉన్నాయో అవన్నీ మీకు పీడిఎఫ్ పంపిస్తాను. ఓకేనా? ఇట్లా మీరు చేసుకోవాలి. ఓకేనా? అర్థమైందనుకోండి. మీరు జీఎస్ ఎట్లా చదవాలో మీకు అర్థం. జీఎస్ ఎక్కువ ఉన్న సిలబస్ అది అవసరం లేదు. నీకు టెస్ట్ రాస్తున్నావు. ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ రాస్తున్నావు. ఏమేమి వస్తున్నాయి అవే చదువుకో. ఓకేనా? ఏమేమి వస్తున్నాయి అవే. ఈ మాక్ టెస్ట్‌లు ఇవొచ్చినాయి. ఇప్పుడు ఇంకో మాక్ టెస్ట్ అప్పుడు ఏమన్నా కొత్తవి వచ్చినాయనుకో, అందులో నుంచి కూడా రాసుకో. మనం మాక్ టెస్ట్ అనలైజ్ చేయడం ఇలా అండ్ జీఎస్ ఏం చదవాలో టాపిక్స్ ఇట్లా మీరు చేసుకోవాలి. ఈ టాపిక్స్ చదువుకోవాలి. ఓకేనా? నేను ఇవన్నీ మీకు ఇప్పుడు చూడండి. ఇప్పుడు నేను మీ అన్ని పీడిఎఫ్ పెడతాను నేను. చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది జీఎస్ చదివే విధానం. ఓకేనా? మీకు అర్థమైంది అనుకుంటున్నా. మీరు అందరూ టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా జాయిన్ కావండి. ఎందుకంటే మన టెలిగ్రామ్ గ్రూప్‌లో మనం ఒక కమ్యూనిటీ లెక్క ఫార్మ్ అయ్యి ఒకరికొకరు హెల్ప్ చేసుకుందామని నేను ఎప్పటినుంచో చెప్తున్నా. ఓకేనా? జీఎస్ ఇంపార్టెంట్ టాపిక్స్ అంటే జీఎస్ మీద గట్టిగా మనం పోరాటం చేద్దాం. ఎందుకంటే మిగతా సబ్జెక్టులన్నీ అందరికొస్తాయి. కానీ జీఎస్ ఒకటి అందరికి డౌట్ ఉంటది. మినిమమ్ ఒక 25 మార్క్స్ తెచ్చుకుందాం మనం. మినిమమ్ మాక్సిమం అంటలేను. మినిమమ్ 25 మార్క్స్.
ఎట్లా? ఇప్పుడు చేసినాం కదా! అట్లా టాపిక్స్ డివైడ్ చేసుకొని ఆ టాపిక్స్ ప్రిపేర్ అయిదాం. ఇప్పుడు ఈ 10 టాపిక్స్ ప్రిపేర్ కావడానికి ఎన్ని రోజులు పడతది? మహా అయితే నెల రోజులు పడతది. 30 రోజులు పడతది. 30 రోజులలో నీకు 10 టాపిక్‌లకు 15 క్వెషన్‌లన్నా వచ్చినాయనుకో. సరే 10 టాపిక్‌లకు 10 క్వెషన్‌లు వచ్చినాయనుకో 20 మార్కులు వచ్చినట్టే గాని. సో, అది. ఇది జీఎస్ చదివే విధానం. ఓకేనా? మీకు అర్థమైందని అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓకే. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఓకేనా మన ఫ్యామిలీ బిల్డ్ అవుతుంది. మన ఫ్యామిలీ బిల్డ్ అవుతుంది. అండ్ ఆల్సో మీ టెలిగ్రామ్ ఛానల్‌లో మనం ఎంతమంది ఉంటే అంతమంది కమ్యూనిటీకి ఫామ్. అరే ఒక్కరికి ఒక ముచ్చట తెలుస్తది. ఒక్కనికి ఒకటి తెలుస్తది. వాడికి చెప్పితే మనకు అర్థమైతది. వాడు చెప్తే మనకు తెలుస్తది కదా! అంటే ఒక్కని వల్ల 100 మందికి తెలుస్తది. ఓకేనా? మీకు అర్థమైందని అనుకుంటున్నా. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి. ఎందుకంటే మనకి లైక్ చేస్తే మన వీడియో చాలా మందికి చూపెడతది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి సీజీఎల్ కొట్టడం కష్టం కాదు. నువ్వు ఒక పర్ఫెక్ట్ ప్లాన్ తోటి రోజు చదివితే సీజీఎల్ అనేది పెద్ద కష్టం కాదు. ఓకేనా? సీజీఎల్ నువ్వు క్రాక్ చేయొచ్చు. అది 2025లోనే క్రాక్ చేయొచ్చు. నువ్వు ఇట్లా చదివితే. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్. టేక్ కేర్. ఓకేనా? మంచిగా ప్రిపరేషన్ కన్సిస్టెంట్‌గా చదవండి. కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ. కన్సిస్టెన్సీ లేకపోతే నీకు ఏది రాదు. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.